ఓం శ్రీ గురుభ్యో నమః 2-3-2026 రాశి చక్రము గోచార ఫలితములు. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి లగ్న ఫలము 1 గంట 40 నిమిషాల నుండి 2 గంటల 40 నిమిషాల వరకు కలదు. నక్షత్ర ఫలము ఉదయం 8 తర్వాత బాగున్నది. 50% పనులు జరుగుతాయి. ఉదయం 8 లోపల కష్టాలు. 8 తర్వాత ధనము ధనేతర విషయాలలో ఇబ్బందులు. ఆశించిన అభివృద్ధి ఉండదు. అశుభ వార్తలు వినవచ్చును. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి. దూర ప్రయాణాలు చేస్తారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 3 గంటల 40 నిమిషాల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు బాగున్నది. నక్షత్ర బలము ఉదయం 8 వరకు మాత్రమే బాగుంది. 50% పనులు జరుగును. ఉదయం 8 తర్వాత శరీర కష్టము, ప్రయాణంలో ఇబ్బందులు, ప్రమాదాలు, అకాల నిద్ర, అకాల భోజనము చేస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుంటారు. కష్టపడిన ఫలితము ఉండదు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 5 గంటల 40 నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు కలదు. నక్షత్ర బలము ఉదయం 8 వరకు బాగుంది. 50% పనులు జరుగును. వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత ఆరోగ్యము దెబ్బతినడము జరగవచ్చును. సరైన భోజనము, సరైన వసతి లేకపోవడము, సరైన నిద్ర లేకపోవడం కూడా జరగవచ్చును. భార్య అనుకూలవతి కాకపోవడము, కలత్ర సమస్యలు ఉండవచ్చును. అశుభ వార్తలు వింటారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి లగ్న బలము ఉదయం 7 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 40 నిమిషాల వరకు బాగుంది. వీరికి నక్షత్ర బలము ఉదయం 8 తర్వాత మాత్రమే బాగుంది. ఉదయం 8 తర్వాత శత్రువులు, రోగాలు, రుణాలు, విపత్తుల వంటి సమస్యలు ఉండవచ్చును. మీ ఆరోగ్యము దెబ్బతినవచ్చును. అప్పులు చేయడము జరగవచ్చును. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. విపరీత ధనవ్యయం చేస్తారు. అశుభ వార్తలు వింటారు. అనుకోని కష్టాలు పడతారు. మరణ వార్తలు వినవచ్చును. ఓం శాంతి.